ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా దీనిలో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ ట్యాపింగ్ లో భాగంగానే జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే ఫామ్ హౌస్ ఎపిసోడ్ బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు నేతృత్వంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకిషన్ రావు కస్టడీకి అనుమతిస్తే మొదటగా ఫామ్ హౌస్ కేసుపై విచారణ చేయనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా దీనిలో భాగంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ ట్యాపింగ్ లో భాగంగానే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతూ ఉంది. మొన్నటి వరకు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర, ఆ తర్వాత రాజకీయ నాయకుల పాత్ర, తర్వాత వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారులు, ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా వ్యాపారులు, గోల్డ్ వ్యాపారుల ఎపిసోడ్ ఒకటైతే ఇప్పుడు కొత్తగా తెరపైకి ఫామ్ హౌస్ ఎపిసోడ్ రావడం తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఈ ఫామ్ హౌస్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏంటనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎగ్జాక్ట్గా ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే జరిగింది అనేది కూడా హైదరాబాద్ పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నందకుమార్ పదే పదే రాష్ట్ర డీజీపీకి, అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అనేది, ఫామ్ హౌస్ ఎపిసోడ్ అనేది కూడా అంత ఫోన్ ట్యాపింగ్ ప్రకారంగానే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ తన ఫోన్ని ట్యాప్ చేసి ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారని ఒక పక్క ప్రణాళికగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి అప్పట్లో డీసీపీ టాస్క్ ఫోర్స్గా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకి ఆ సమాచారం ఇచ్చి దీని ద్వారా ఫామ్ హౌస్కి పంపి అక్కడ ముందస్తుగానే ఏర్పాట్లన్నీ చేసి సుమారు 74 ఎలక్ట్రానిక్ డివైజెస్ అక్కడ ఏర్పాటు చేసి దాంట్లో సీసీటీవీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మొబైల్ ఫోన్స్, వాయిస్ రికార్డర్తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం 6 పరికరాలతో కూడినటువంటి 74 డివైజెస్ ఎమ్మెల్యే కొనుగోలు ఫామ్ హౌస్ ఎపిసోడ్లో ఉపయోగించి దాని ద్వారా ఆ ఎపిసోడ్ అంతా కూడా చిత్రీకరణ చేపట్టి ఒకవేళ నిజంగానే స్వామీజీలు కోట్లాది రూపాయలుగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టయితే ఆ డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు కిషన్ రావు అండ్ బ్యాచ్ అనేది కూడా ఇప్పుడు ఈ అంశం కొత్తగా తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే కిషన్ రావే కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. రఘునందన్ రావుకి చెందినటువంటి డబ్బులు, భావ్య సిమెంట్స్కి చెందినటువంటి డబ్బులు, తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా పోయేటువంటి డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని పసిగట్టి టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాధాకిషన్ రావు నేతృత్వంలో వెళ్లి ఆ టీంని అక్కడ పట్టుకొని ఆ డబ్బులన్నీ కూడా సీజ్ చేశామని కూడా తనే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేశానని కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఫామ్ హౌస్ ఎపిసోడ్లో కొత్త విషయాలు ఏంటంటే రాధాకిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ, కానీ కేసు జరిగింది సైబరాబాద్ మొయినాబాద్ పరిధి. ఇది సైబరాబాద్ కమిషనరేట్ అయినప్పటికీ రాధాకిషన్ రావుకి అప్పటి బీఆర్ఎస్ సుప్రీమో పిలిచి ఈ ఆపరేషన్ అంతా నీ నేతృత్వంలోనే జరగాలి, ఇది నీ నేతృత్వంలో జరిగితేనే ఈ ఎపిసోడ్ అంతా సక్సెస్ అవుతుంది, మనం అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుంది, అటువైపుగా ఉన్నటువంటి బీజేపీని ఇరకాటన పెట్టొచ్చు అనే ఒక బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు అండ్ టీం ఫామ్ హౌస్కి చేరుకొని 4 రోజుల ముందుగానే దీనిపైన పూర్తిగా ఎక్సర్సైజ్ చేసి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి అందరినీ పిలిపించి ఎవరు ఎటువైపుగా కూర్చోవాలి, ఎటువైపుగా కూర్చుంటే ఆ రికార్డింగ్స్ వస్తాయి, సీసీటీవీ కెమెరాలు ఎటువైపుగా పెట్టాలి, వాయిస్ రికార్డర్లు ఎక్కడ పెట్టాలి, టేబుల్ కింద మొబైల్ ఫోన్స్ ఎట్లా అమర్చాలి అనేది కూడా మొత్తం రాధాకిషన్ రావు డైరెక్షన్లోనే ఈ ఎమ్మెల్యే కొనుగోలు ఫామ్ హౌస్ ఎపిసోడ్ అంతా జరిగింది అనేది కూడా హైదరాబాద్ పోలీసులకు ఆ క్లూస్ అన్ని కూడా లభించాయి. ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. అప్పుడు ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి ఏ పోలీస్ అధికారి దీంట్లో బాధ్యత నిర్వర్తించారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలు లాగినప్పుడు దాంట్లో డీసీపీగా పనిచేసిన రావే 4 రోజుల క్రితం వచ్చి అక్కడ ఏరియాని అంతా కూడా పరిశీలించి ఆ ఏరియాని పర్యవేక్షణలోకి తీసుకొని ఆ సీసీటీవీ కెమెరాలను కూడా యాక్సెస్ తీసుకొని ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఏ టైంలో అది రికార్డ్ చేయాలి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ కన్వర్సేషన్ జరుగుతుందో ఆ కన్వర్సేషన్ మాత్రమే బయటికి రిలీజ్ చేయాలి. అదే మనకు
కీలకంగా కాబోతుంది అంటూ కూడా రాధాకిషన్ రావు ఎపిసోడ్ కంప్లీట్ గా ఆ ఫామ్ హౌస్ లో 74 డివైజెస్ ఏర్పాటు చేసి 74 డివైజెస్ ద్వారా ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం జరిగింది అనేది కూడా హైదరాబాద్ పోలీసులు తొందరలో ఆ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటికి తీయబోతా ఉన్నారు. గతంలో డీసీపీ రాధాకిషన్ రావు హైదరాబాద్ కి మాత్రమే పరిమితమై ఉండాలి, హైదరాబాద్ కమిషనరేట్ లో మాత్రమే అతని ఆపరేషన్ సాగాలి, అతని కేసులు కొనసాగాలి. కానీ సైబరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్ మొత్తం రెక్కి నిర్వహించి ఎన్ని వైపులా ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి, ఒకవేళ మనం అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ స్వామీజీలు, నందకుమారు వీళ్ళంతా కూడా ఏ యాంగిల్లో కూర్చుంటే మనకు కావాల్సినటువంటి డివైస్ వస్తుంది అనేది కూడా ఆ క్యాప్చరింగ్ అంతా కూడా క్లియర్ కట్ గా ప్లాన్ ప్రకారంగానే అక్కడ 74 డివైజెస్ తో కూడినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఉపయోగించి దాంట్లో వాయిస్ రికార్డర్లు, సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఫోన్స్, దాంతోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడి నుంచి ఉపయోగించి దాని ద్వారా రికార్డ్ చేసి ఇదంతా కూడా ఎపిసోడ్ కి ప్రీ ప్లాన్ స్కెచ్ నడిపించారు రాధాకిషన్ రావు అంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు 10 రోజుల పాటు కస్టడీకి సంబంధించి రాధాకిషన్ రావు కోర్టుని కోరడం జరిగింది. కోర్టు దీన్ని మళ్ళీ సోమవారం నాడు వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ కోర్టు రాధాకిషన్ రావుకి 10 రోజుల కస్టడీ అనుమతిస్తే మాత్రం మొదట హైదరాబాద్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు మొదటగా విచారించేటువంటి అంశం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో రాధాకిషన్ రావు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, దాంతో పాటు ఐటీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి జూపల్లి రమేష్ రావు ఎందుకు దాన్ని మానిటర్ చేశాడు, ఎందుకు అక్కడ ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు అమర్చాల్సి వచ్చింది, అది వారి మొబైల్లో యాక్సెస్ తీసుకొని నిత్యం స్వామీజీలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నందకుమార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇదంతా కంప్లీట్ ఎపిసోడ్ కూడా ఫోన్ లో యాక్సెస్ పెట్టుకొని ఆ మొబైల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చి ఒకటి రాధాకిషన్ రావు పరిశీలించడము, రెండోది జూపల్లి రమేష్ రావు ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, అప్పట్లో సైబరాబాద్ లో ఐటీ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. జూపల్లి రమేష్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరు కలిసి 4 రోజుల క్రితం ఆ ఫామ్ హౌస్ ని రెక్కీ చేసి అక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా ఏర్పాటు చేసి స్వామీజీలు వచ్చి వెంటనే అక్కడ డబ్బులు దొరికినటువంటి వెంటనే ఈ డబ్బులు కూడా తాము కాజేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక ఆపరేషన్స్ కూడా వీళ్ళు సొంత లాభం కోసం, సొంతంగా డబ్బులు కాజేయడం కోసం, సొంతంగా ఆ డబ్బులని వీళ్ళు సొంతానికి వాడుకోవడం కోసమే ఈ ఆపరేషన్స్ చేసినట్టుగా కూడా నేరుగా రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ లో కూడా అదే చెప్పాడు. కాబట్టి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిజంగానే స్వామీజీలు కోట్లాది రూపాయలుగా, లక్షలాది రూపాయలుగా ఆ బ్యాగులలో తీసుకొచ్చి డబ్బు దొరికింటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఆ డబ్బులన్నీ కూడా మాయమయ్యి ఆ డబ్బులన్నీ కూడా రాధాకిషన్ రావు మాయం చేసేవాడు అనే దానిపై మాత్రం ఆ ఫ్యాక్ట్స్ కూడా బయటికి రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా దృష్టి పెట్టబోతున్నారు. రాధాకిషన్ రావుకి 10 రోజుల పాటు కస్టడీ కోర్టు అనుమతిస్తే మాత్రం మొదట ఫామ్ హౌస్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యి చివరిగా రాధాకిషన్ ఎప్పటి వరకు టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తాడో వాటికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా లాగేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఫామ్ హౌస్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసింది. అనేక మంది పార్టీ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. బీజేపీ నాయకులని టార్గెట్ గా చేసి బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది. కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకుల్ని ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కానీ అక్కడ జరిగిందంతా కూడా బీఆర్ఎస్ సుప్రీమో డైరెక్షన్ లోనే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు తన పరిధి దాటి సైబరాబాద్కి వెళ్ళి 4 రోజుల ముందు ఆ ఎపిసోడ్ అంతా కూడా చిత్రీకరించి ఎక్కడ మొబైల్ ఫోన్స్ పెట్టాలి, ఎక్కడ రికార్డర్లు పెట్టాలి, ఏ యాంగిల్లో అయితే మనకు ఆ వివరాలన్నీ కూడా సేకరించవచ్చు. ఒకవేళ డబ్బులు తెస్తే ఆ డబ్బులు దండుకునేటువంటి ప్లానింగ్ లో కూడా ఒక ముఠాని ఏర్పాటు చేసి ఒక పోలీస్ టీంని అక్కడ ఏర్పాటు చేసి స్వామీజీలు నిజంగానే కోట్లాది రూపాయలుగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మాత్రం ఆ డబ్బులన్నీ కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశాడు రాధాకిషన్ రావు అనే దానిపై మాత్రం ఇప్పుడు ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రతి ఆపరేషన్ లో అధికారికంగా అది ఏది కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు తీసుకురాకుండా ఎమ్మెల్యే కొనుగోలు ఫామ్ హౌస్ కేసు కూడా డబ్బులు దొరికితే దాన్ని మేనేజ్ చేసి ఆ డబ్బులను మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు రాధాకిషన్ రావు అనే దానిపై కూడా అభియోగాలు, ఆరోపణలు. గతంలో డీజీపీకి నిన్న మొన్న నేరుగా బాధితుడైనటువంటి నందకిషోర్ కూడా ఫిర్యాదు అందజేస్తున్న ఫోన్ ట్యాపింగ్ గురైంది. ఎమ్మెల్యే కొనుగోలుకి ఎపిసోడ్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది. నేను ఎవరితో మాట్లాడుతూ ఉన్నాను, స్వామీజీలు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారంటే కూడా నిత్యం మా మొబైల్స్ అన్ని కూడా మానిటర్ చేసి దాంట్లో నుంచి వ్యక్తిగత డేటా అంతా బయటికి తీసి నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులు రాధాకిషన్ ద్వారా చేయించారు. రాధాకిషన్ దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి. రాధాకిషన్ ని విచారిస్తే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ అంతా కూడా బయటకు వస్తుంది. రాధాకిషన్ రావుకి ఎందుకు ఇక్కడ మొయినాబాద్ లోకి వచ్చి ఎమ్మెల్యే ఎపిసోడ్ ఫామ్ ని
అతను ప్రత్యక్షంగా ఈ ఆపరేషన్ ని చేయాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు అతని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు అంశంను కూడా విచారణ చేపట్టి రాధాకిషన్ రావు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, రాధాకిషన్ రావుకి ఎవరి డైరెక్షన్ ఇచ్చారు, బీఆర్ఎస్ సుప్రీమో డైరెక్షన్ లోనే ఎమ్మెల్యే కొనుగోలు ఫామ్ హౌస్ ఎపిసోడ్ జరిగిందా, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా బీఆర్ఎస్ సుప్రీమో పెట్టమన్నందుకే రాధాకిషన్ రావు డీఎస్పీగా ఉన్నటువంటి జూపల్లి రమేష్ రావు డివైజెస్ ని అక్కడ ఏర్పాటు చేశారా, నిజంగానే నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి పైలట్ రోహిత్ రెడ్డి ఆ ఎపిసోడ్ లో ఉన్నటువంటి మరో 3 ఎమ్మెల్యేల మొబైల్స్ ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు బీజేపీతో టచ్ లో ఉన్నారు, ఎవరెవరు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు, నిజంగానే పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ వారితో టచ్ లోకి వెళ్ళాడా, పార్టీ జారిపోతున్నాడా, పార్టీ మారబోతా ఉన్నాడా అనే దానిపై కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నిత్యం ఎప్పటికప్పుడు ఆ విషయాలను కూడా 119 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మానిటరింగ్ అంతా కూడా సాగించి ఆ ఎమ్మెల్యే ఎపిసోడ్ జరిగినప్పుడు 3-4 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నుంచి కూడా అటెండెన్స్ తీసుకొని ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లారు, మీరేమైనా వేరే పార్టీ నాయకులతో టచ్ లో ఉంటున్నారంటూ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ సుప్రీమో ఒక మానిటర్ ఏర్పాటు చేసి ఈ 3-4 రోజుల పాటు ఫామ్ హౌస్ టైంలో ఎమ్మెల్యేలు ఎవరు చేజారకుండా ఆ ప్లానింగ్ జరిగింది. ఇదంతా కూడా రాధాకిషన్ రావు నేతృత్వంలోనే జరిగింది. రాధాకిషన్ రావు నేతృత్వంలోనే ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఎపిసోడ్ నడిచింది. అక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా రాధాకిషన్ రావే పెట్టారు. దాన్ని మానిటర్ చేయడానికి జూపల్లి రమేష్ రావు రంగంలోకి దిగాడు. అప్పుడు ఐటీ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు, ప్రస్తుతం ఇప్పుడు డీఎస్పీగా ఉన్నారు. అతను కూడా తొందరలో పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసి పిలిపించి అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరెందుకు దాంట్లో పాల్పంచుకోవాల్సి వచ్చింది, రాధాకిషన్ రావు పరిధి దాటి సైబరాబాద్ కమిషనరేట్కి వచ్చి అక్కడ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని ఎందుకు మానిటర్ చేయాల్సి వచ్చింది, అతను ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఒకవేళ డబ్బులు అక్కడ దొరికినుంటే ఆ డబ్బులు మాయం చేయడానికే రాధాకిషన్ అండ్ టీం అక్కడికి చేరుకొని ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారా అనే దానిపై మాత్రం మొదట అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు నుంచే మొదట క్వశ్చనర్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.